తిరుపతి జిల్లా సత్యవేడుపట్నంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం ఇంటింటా తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో ఉన్న యువత ఎన్నికల్లో పాల్గొనాలని, సత్యవేడు శాసనసభ్యులుగా సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని, అదేవిధంగా కూటమి అభ్యర్థి భారత జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వరప్రసాద్కు కమలం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సత్యవేడు మండలంలో మీ అందరి ఆశీస్ దీవెనలతో ఎన్నికల ముగింపు రోజు 5 గంటలు ముగించే సందర్భంగా 7 మండలాలు కూడా విస్తృత పర్యటన చేశాను. ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పెట్టారు. యువకులు అద్భుతంగా వస్తున్నారు. మహిళా చెల్లెములు, అక్కలు, మేధావులు, అలాగనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ అన్ని వర్గాల వారు కూడా తెలుగుదేశం ప్రభుత్వం రావాలని, గౌరవ చంద్రబాబు రావాలని చాలా అద్భుతం వస్తుంది. ఎన్నడూ లేని విధంగా నేను సుమారు 50 సంవత్సరాలు రాజకీయం చేశాను. ఎన్నడూ లేని ప్రపంచం మొదలైంది. కోడ్ వచ్చినప్పుడు ఒక రకమైనది. నామినేషన్ చేస్తున్నారు. నా కోడ్ తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉంది. నామినేషన్ ముగింపు అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఒక అద్భుతమైన కార్యక్రమం మొదలైంది. ప్రపంచం నేను ప్రతి గ్రామాన్ని సందర్శించినప్పుడు ఎక్కడ పోయిన ఉత్సవంతో ఘన స్వాగతం పెట్టి, ఆది స్వాగతం పెట్టి ఆర్తులు ఇచ్చే టంగాయలు కొడుతున్నారు. దీనికి సిగ్నల్ ఏమిటంటే గౌరవ చంద్రబాబు ముఖ్యమంత్రి చేయడం, ఈ ఆంధ్ర రాష్ట్రం అవినీతి పరిపాలన పోవాలని, నియంత్ర పరిపాలన పోవాలని, దుష్ట శక్తి పరిపాలన పోవాలని అందరూ నడిపించారు. ఎక్కువ బాగా యువకులు. అందులో మేనిఫెస్టో అద్భుతంగా వదిలాడు. చాలా అద్భుతమైన మేనిఫెస్టో వదిలాడు. మరి ముఖ్యంగా మహిళలకైతే బస్ సౌకర్యం కానీ, అలాగే సిలిండర్లు కానీ, 50 సంవత్సరాల ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 50 సంవత్సరాల పెన్షన్ కానీ, విద్యార్థులకు సంబంధించి ఉద్యోగులు కానీ, ఇవన్నీ ఒక ఎత్తు అయితే రానున్న రోజుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సంక్షేమం కోసం అద్భుతమైన పథకాలు పెట్టాడు. ఈ మేనిఫెస్టో చూసిన తర్వాత చాలామంది రిలైజ్ అయ్యారు. మరి మేము శాసనసభ్యులు ఉండేటప్పుడు ఎలాంటి నిధి ఇవ్వకుండా శాసనసభ్యులకి సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, లేకపోతే R&B రోడ్లు కావచ్చు, పంచర్ రోడ్లు, ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది పడ్డానికి వాస్తవమే. చాలా సందర్భంలో వాళ్ళు కూడా అడిగారు, అన్న రోడ్డు లేదు. రోడ్డు ఎత్తుకున్న వాళ్ళు చేయలే, టెండర్ ఎత్తుకున్న వాళ్ళు చేయకపోగా మమ్మల్ని నడుస్తున్నారు. టెండర్ అనే విషయం కూడా తెలియకుండా ఒకసారి టెండర్ అయితే 1 సంవత్సరం కాలం అగ్రిమెంట్ చేసిన తర్వాత అది చేయకపోతే మళ్ళీ క్యాన్సిల్ చేసి వేరే తీస్తారు. ఈ మధ్యన అలాంటి కార్యక్రమం మన న్యూస్లో ఎక్కువ జరిగింది. మీకు అందరూ కూడా తెలుసు. ఈరోజు ఎన్నికలు ప్రక్రియ కడబెట్టిన రోజు సత్యవేడులో ఉన్నాం. 7 మండలాలకు కూడా పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోవాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలాంటి పరిస్థితులు గెలిపించకూడదని మధ్యతరగతి ప్రజలు, మేధావులు, నేను చెప్పడం కదా అది. అలాగనే తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు సమిష్టిగా పనిచేస్తున్నారు. చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు, గడబడబోతున్నారు. మరి బాబు సూపర్ చెప్పినటువంటి వివరిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఎన్నికల్లో 13 జరిగే ఎన్నికల్లో పవిత్రమైన ఓటును, అమూల్యమైన ఓటును ప్రజలందరూ కూడా ఆలోచించి నిర్ణయించిన సందర్భాల్లో ఈ ప్రాంతవాసిగా, సుదీర్ఘంగా రాజకీయ వ్యక్తిగా, స్థానికుడిగా ప్రజల మధ్య ఉండేటువంటి నేను ప్రజెంట్ ఎమ్మెల్యే అయినా ప్రజాసేవ చేయడానికి వచ్చాను తప్ప ఎక్కడో దోసుకోవడానికి రాలా. విలాసవంతమైన జీవితం గడపలేను. నేను నిరంతరం ప్రజలతో ఉన్నాను. సీఎం గారు ఆడ బట్టను ఎక్కితే ఈడ బట్టను ఎక్కేవాడిని. నేను ఎందుకు పోయానండి? చేయి తెగని ఆశ కానీ ఎందుకు పోయా? మీరంతా కూడా వచ్చారు.
పేదవారికి ఎవరైనా పెన్షన్ రాకపోతే ఎండీ చెప్తాం, పేదవారికి పట్టా రాకపోతే ఎంఓ చెప్తాం, పేదవారికి అన్యాయం చేస్తే సంబంధిత విద్యాశాఖ చెప్తాం. ఇలా పోవడం వల్ల ప్రజలతో సత్యములు ఏర్పడ్డాయి. 700 గ్రామాలు తిన్నవాడిని నేను. 279 బూతులు, ఏ బూత్ ఎక్కడ ఉందో తెలిసిన వాడిని, ఏ బూత్లో మనకు వస్తుంది, ఏ బూత్లో ఇబ్బంది ఉన్నటువంటి ఇక్కడ స్పష్టంగా చెప్పగలను. ఇలాంటి సందర్భాల్లో కొంచెం మోసం చేసినా నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసినా, ఇబ్బంది పెట్టినా ఎన్నో బాధలు అనుభవించాను. కానీ ఒక శాసనసభ్యుడికి ఉండాల్సిన విలువలు కూడా క్రెడిబిలిటీ క్యారెక్టర్ లేకుండా చేశారు. క్రెడిబిలిటీ క్యారెక్టర్ ఉందని ముఖ్యమని చెప్తున్నాడు. క్రెడిబిలిటీ క్యారెక్టర్ ఉంటే నాలాంటి వాళ్ళకి కొంత మోసం చేశారు. 14 సంవత్సరాల పార్టీని పోసా, చెట్టు పెట్టా, ప్రతి గ్రామం చెట్టు పెట్టా. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు, ఇది మొలకొచ్చిన చెట్టు, ఇది సుదీర్ఘంగా ఉన్నట్టు పార్టీ కాదు ఇది. ఆ చెట్టు పెట్టి గ్రామం తిరిగితే పెత్తందారులు ఆ చెట్టుని పూర్తిగా కోసేశారు. దీన్ని గమనించినటువంటి నారాయణ గారు ఇలాంటి వ్యక్తి మనకు కావాలంటే ఆలోచనతో ప్రజలు సేవ చేయడం కావాలా, ప్రజలు మన్నబుద్ధి కావాలా, మన పార్టీ వాళ్ళని తీసుకొని పార్టీకి టర్న్ చేయడం, మన నియోజక తరఫున మీ అందరి తరఫున వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. గతంలో చెప్పి ఇప్పుడు చెప్తున్నాం, ఉన్న రోజులు కూడా. కారణం ఏమంటే గతంలో కంటే ఎన్ని వేల ఓట్ల మెజారిటీతో మీరు గెలవగలరు? గతంలో 44,700 దరిదాపు 45,000 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఆ సంఖ్య దాటుతుంది. నాకు ఆ ప్రపంచం చూసిన తర్వాత మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా సునాయానికి గెలుస్తాం. మెజారిటీ భారీ మెజారిటీ వస్తుంది. వీళ్ళు ఎన్ని కుట్రాలు చేసినా, ఎంతమంది ఇండిపెండెంట్ వేయించినా, ఇండిపెండెంట్ కూడా వేయించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఆశ్రమం చేయలేడా? ఇది ప్రజలు తెలియదు పాపం, ఈ కుట్రలు పాపం. మీకు అందరికీ తెలుసు ఎవరెవరు ఇండిపెండెంట్ చేస్తున్నారో మన ఓట్లు చేర్చాలని. కానీ తెలుగుదేశం నాయకులు సమిష్టిగా బీజేపీ నాయకుల యొక్క ఓటు కూడా చేసే ప్రసక్తి లేదు. ఏ నాయకుడు కూడా వాళ్ళ దగ్గర పోవడం లేదు. మరి ఈరోజు అందరూ సమిష్టిగా కాన్ఫరెన్స్లో పనిచేస్తున్నారు. చంద్రబాబు సార్ వచ్చిపోయిన తర్వాత అన్నీ కూడా ఒక బాటలోకి వచ్చింది. రైలు పట్టాలు లైన్ ఎక్కిపోయింది. వారు ఏప్రిల్ 23 వచ్చారు. ఈరోజు 11 డేటు, 22 రోజుల్లో చాలా మార్పు వచ్చింది. కాన్స్టిట్యున్సీ చాలా మార్పులు. నాట్ ఓన్లీ సత్యవేడ్ కాన్స్టిట్యున్సీ, రాష్ట్రం అంతా కూడా మారింది. ఎవ్రీడే 2 or 3% ప్యాటర్న్ పెడుతున్నది. మేము పోతున్న గ్రామాల్లో యువకులు ఎందుకు వస్తున్నారో అర్థం కాల. ఓ ఉప్పంగా వస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా జెండాలు పట్టుకొని. పార్టీ క్యాడర్ వచ్చేది వేరు, కానీ యువకులు వచ్చేది వేరు. ఇంత అద్భుతమైన కార్యక్రమం. సేమ్ టైము నేను స్థానికుడు అయినా నా పైన పెట్టినటువంటి అభ్యర్థులంతా కూడా ఎలాంటి వారు ఏమిటో ప్రజలు బాగా అర్థం చేసుకుంటారు. చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు. అతని పైన కావాలని ఆదిమ పైన రచ్చగొట్టి దూరంలో మాట్లాడినా నేను ఏమన్నా వాళ్ళని కావాలనే ఇండిపెండెంట్గా ఏపించినా నేను ఏమన్నా. కొంతమంది ప్రభావం చేసి నన్ను రకరకాలుగా చేయాలని తపన ఉన్నా కూడా ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం చాలా అద్భుతం పనిచేస్తున్నారు. రాత్రిన కష్టపడుతున్నారు. నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, కానీ కేడర్ అంతా కూడా చాలా అద్భుతం పనిచేస్తున్నారు. మా వారికి ఒకటే చెప్తున్నాను, ఈరోజు రేపటి 11, 12, 13 ఈ వేళకంతా కూడా ఓట్ ప్యాటర్న్ కంప్లీట్ అవుతుంది. ఎండ తీవ్రం మీ ద్వారా ఒకటి స్థానిక మనం చేసుకుంటున్నాను. ఎండ తీవ్రం ఉంది కాబట్టి మా ఓటర్స్ మహాశైలకు అందరూ కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఉదయం 7 గంటలకు వెళ్ళి 10 గంటల్లో ఒక లేచి వచ్చేస్తే ఆ 3 గంటల సమయ కాలంలో ప్రతి బూత్లో ఉండడం భారీ మెజారిటీ వస్తుంది. మళ్ళీ సాయంత్రం కావాలంటే 4 గంటలకి వెళ్ళవచ్చు. అంటే ఎండ తీవ్రత వల్ల ఆడ సకల సౌకర్యం లేకపోవచ్చు ఈ స్కూల్ కాడ. అందుకే లోపల నాయకులందరూ కూడా జనసేన, బీజేపీ, ఎంఆర్ఎఫ్స్, టీడీపీ ఈ కార్యకర్తలంతా కూడా ఓటర్ని పోగు చేసి దగ్గర తీసుకుపోయి 7 గంటలకి అంతా కూడా ఓటు నెక్కి బటన్ నెక్కి సైడ్ గుర్తుపోయిన మీ ప్రయత్నం ఓటు వేయండి, ఇంకోటి పార్లమెంట్ అభ్యర్థికి తామరపోయి ఇవ్వండి అని
చెప్పి చేయించే బాధ్యత మీ ద్వారా సానీగా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే సాయంత్రం వరకు ఉండొచ్చు ఎలక్షన్ ఓటు ప్రక్రియ, కానీ ఎండ తీవ్రం అందువల్ల బూత్ వాళ్ళ గ్రామంలో ఉంది కాబట్టి దగ్గర ఉంది కాబట్టి 7 గంటలు వెళ్ళిపోవాలి. 7 గంటలు వెళ్ళిపోయి 11 గంటలకంత క్లోజ్ చేస్తే మంచిదని మా శ్రేణులు వినిస్తూ ఒకటి మాత్రం ఆలోచించాలా. టీవీలో ఒక మెసేజ్ పెట్టాను, వాయిస్ మెసేజ్ పెట్టాను. పవిత్రమైన ఓటు అమూల్యమైన ఓటు ఇది. 5 సంవత్సరాలు జరిగే ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు మన బిడ్డలు, మన స్నేహితులు, మన విద్యార్థులు, న్యాయవాదులు, వివిధ రకాల కంపెనీలు పనిచేసే అంతా కూడా బెంగళూరులో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, మెడ్రాస్ ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా తరలి వచ్చి స్వచ్ఛందంగా పాల్గొని ఆదివారం నైట్ చేరిపోవాలి. సోమవారం ఎన్నికల్లో పాల్గొనాలి. చాలా పవిత్రమైన ఓటు ఇది. అందులో చెప్పాలంటే ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఛాలెంజ్ తీసుకొని పోయే ఎన్నికలు ఇది. ప్రతి ఒక్కరు కూడా రాత్రి భాగంలో కష్టపడే సందర్భంగా మన బిడ్డలంతా కూడా తప్పకుండా హాజరై ఓటు వేసి యువ నాయకత్వం ఎక్కువ భాగం, మిత్రులు, స్నేహితులు ఎక్కడైనా ఊరికి వెళ్ళినా కూడా 12 అయితే వచ్చి చేరిపోవాలని మీ ద్వారా సాని మనవి చేసుకుంటూ, మీరందరూ కూడా పాత్రిక సోదరులకి ఎలక్షన్ మీకు చెప్తున్నాను. సత్యేడులో చాలా మంచి గ్రామం ఇది. పట్టణ ప్రజలకు ఒక మాట చెప్తున్నాను, చాలా మంచి గ్రామం ఇది. ఎవడేమి దోసుకుపోయినా, ఎవడు అక్రమం చేసినా, ఎన్ని టిప్పర్లు పోయినా, ఎన్ని ఇసుకలు పోయినా, ఎన్ని మట్టి పోయినా, ఎన్ని మెటలు పోయినా కూడా పాపం అడగనటువంటి ప్రాంతం ఇది. గౌరవమైనటువంటి ప్రాంతం సత్య ప్రజలంతా కూడా. వారి కోసం నేను మనస్ఫూర్తి మనవి చేస్తున్నాను. ఇలాంటి ప్రక్రియ ఉండకూడదని మాత్రమే నేను చెప్తున్నాను. సత్య ప్రజలు అడగపోయినా ఒక ప్రజాప్రతినిధిగా దాన్ని ఖండిస్తున్నాను. ఇది న్యాయం కూడా కాదది. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఓటు రూపనే రావాలా. చెక్ పోస్ట్ పెట్టడం, దండుకోవడం కాదు. పక్కన 1 కిలోమీటర్ దూరంలోనే పెట్రోల్ బంక్ దాటితే తమిళనాడు సత్యవేడు, అలా దాస్పూర్ దాటితే తమిళనాడు, పిచ్చాటూరు ఎస్ఎస్ బార్డరు, నాగలపురం బార్డరు. అంటే మనం మా పార్టీ తమిళనాడులో ఉన్నాం. ఇలాంటి ప్రదేశాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నుండి ఖనిజ సంపద అంతా కూడా ఇంక్లూడింగ్ సీసీట్ ఆల్సో, ఎస్ఎజెడ్ ఆల్సో, హీరో కంపెనీ, ఇన్ని కంపెనీలు ఉన్నప్పుడు కూడా మన యొక్క ఆర్థికం అంతా కూడా తమిళనాడు తీసుకుపోతున్నారు. దీన్ని గుర్తించి ప్రజలు, మేధావులు, విద్యార్థులు, చదువుకున్నదంతా కూడా రెట్టింపు చేసుకోవాలని తెలుగులో వస్తే నేను అడగట్టగలుగుతాం. నెంబర్ 1. నెంబర్ 2 చాలా ఇంపార్టెంట్. ఎక్కడో బొమ్మను తీసుకొచ్చి ఇటు పెట్టారు ఈ అబ్బాయిని. 7 రీజన్లు మాలా మాదిరి చాలామంది ఉన్నారు, పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు, రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు. అలాంటి బొమ్మని తీసిపెట్టి ఇతను ఓటేసి గెలిపించుకుంటాడు. ధర్మం, న్యాయం గెలవాలంటే ఇక్కడ ప్రజలంతా కూడా అప్రయత్నం అయ్యి, ఇలాంటి వాడు ఎక్కడ పుట్టి ఎక్కడో పెరిగి ఈరోజు తిరుగుతుంటే డైలీ ఇష్యూ వస్తే పోగలుగుతాడా, రాగలుగుతాడా, చేయగలుగుతాడా అని ఆలోచించాలి. ఓటర్ మెసేజ్ విజేస్తాను. ఇక్కడ సత్యవర్గంలో 7 మండలాలకు కూడా ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీ కానీ, విద్యార్థులు కానీ, వికలాంగులు కానీ, చేనేతలు కానీ, ఏ కులమైన, ఏ మతమైన, ఏ ప్రాంతం అయినా కూడా ఇలాంటి ప్రక్రియ పోవాలా. ఇలాంటి ప్రక్రియ పోవాలంటే ఇది నియంత్రణ పరిపాలన పోవాలా, దుష్టశక్తి పరిపాలన పోవాలా. నేను పెడుతున్నాను, మీరు గెలిపించినటువంటి నినాదం పోగొట్టాలంటే ఈ సత్యప్రదంతో కనువిప్పు కలగాలి. మేల్కొండి సోదరులారా, 7 మంది నాయకులందరూ మీ దగ్గర మనం చేసుకుంటారు. మేల్కొండి, విద్యార్థులు మేల్కొండి. ఎవరో చెప్పి క్యాండిడేట్ పెట్టడం కాదు. ఈ ప్రాంతవాసిగా ప్రజల సేవ చేయడానికి సహాయం చేయండి. మీ బిడ్డగా, మీ సోదరుడిగా, మీ మిత్రుడిగా సహాయం చేసి ఆదరించండి. తప్పకుండా మీకు ఎల్లవేళ కష్టపడి పనిచేసి, ఒక సైన్యంలో పనిచేసి, ఒక కార్యక్రమం చేసి, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సహకారమైనా కూడా తప్పకుండా మీకు చేస్తానని సమయం చేసుకుంటూ కడబెట్టి రోజు మీ అందరూ ఆశీస్సులు దీవెనలు ఉండాలని భగవంతుడు మళ్ళా మీ ఎమ్మెల్యే తీర్చాలని, పార్టీ కేటాంతో పనిచేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు. ధన్యవాదాలు.